మేడ్చల్ జిల్లా శామీర్పేట ప్రాంతం దొంగలకు నిలయంగా మారిందా? హైదరాబాద్ శివారు ప్రాంతమైన శామీర్పేటలో వరుసగా దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ మధ్య ఒక ఆలయంలోనూ చోరీ చేశారు దొంగలు. అంతకు ముందు నగరంలో భారీ ఎత్తున చోరీలకు ప్లాన్ చేసిన ఒక ముఠా కూడా శామీర్పేట ప్రాంతంలోనే పట్టుబడింది. తాజాగా శామీర్పేట పోలీస్ స్టేషన్లో పరిధిలో ఘరానా దొంగతనం జరిగింది. రాత్రి వేళ జ్యువెలరీ షాప్ షట్టర్ ఎత్తి లక్షల విలువైన నగలు దోచుకున్నారు కొంతమంది దొంగలు. హైదరాబాద్ శివారులోని శామీర్పేట ఏరియాలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూముకుంటలో బుధవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగల దుకాణంలో చొరబడి భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. తూముకుంటలో జగదీష్ అనే వ్యక్తి శ్రీకృష్ణ జ్యువెలర్స్ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. రాజీవ్ రహదారి పక్కనే ఉంటుంది ఈ దుకాణం. ప్రతిరోజులాగే జగదీష్ కుమారుడు గణేష్ మంగళవారం రాత్రి ఎప్పటిలాగే దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం దుకాణం తెరుద్దామని వచ్చాడు జగదీష్. కానీ అప్పటికే షట్టర్ కొంతమేరకు పైకెత్తి ఉంది. గ్రిల్స్ కు ఉన్న తాళం పగలగొట్టి షట్టర్ను ఎత్తి దుకాణంలో దోచుకున్నారు దొంగలు. తన షాప్లో దొంగతనం జరిగిందని తెలుసుకున్న జగదీష్ వెంటనే శామీర్పేట పోలీసులకు కంప్లైంట్ చేశాడు. సమాచారం అందగానే శామీర్పేట పోలీసులు హుటాహుటిన కృష్ణ జ్యువెలర్స్ ఉన్న ప్రాంతానికి వచ్చారు. యజమాని ఇచ్చిన కంప్లైంట్తో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. బంగారం దుకాణంలో నుంచి మొత్తం 48 తులాల బంగారం, సుమారు 80 కిలోల వెండి ఆభరణాలను అపహరించినట్లు షాప్ యజమాని తెలిపారు. సంఘటనా స్థలాన్ని బాలానగర్ డీసీపీ, మేడ్చల్ అడిషనల్ డీసీపీలు పరిశీలించి షాపు యజమానితో మాట్లాడారు. దొంగలు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా 3 దుండగులు చోరీకి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కనీసం వారానికో కేసు నమోదవుతోంది. 2 వారాల క్రితం ఓ ఆలయంలో దొంగలు పడ్డారు. అంతకుముందు ఓ దొంగల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ ప్రాంత ప్రజలు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వారిని గురించి తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు.